జీసస్ క్రైస్ట్ షారోన్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం. స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర, కోల్ఫిల్ సెంటర్, గుంటూరు. దేవుని చేతిలో బలంగా వాడబడుచు యవ్వన దైవజనులు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచర్య చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి రండి. ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే సమయం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం యెషయా గ్రంథం 35:4, ఐజయా చాప్టర్ 35:4. తత్తరిల్లి హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చాలు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, భయపడద్దు. ఏం చెప్తున్నాడు? భయపడద్దు అని చెప్పి నేనే ప్రతిదండన చేస్తానని చెప్తున్నాడు. అవునా? తర్వాత నేనే మిమ్మల్ని రక్షిస్తాను. మనల్ని దేనికి భయపడద్దు అని చెప్తున్నాడు? మనుషులుగా మనకి చాలా భయాలు ఉంటాయి. అవునా? ప్రతి ఒక్క భయం, ఏదో ఒక భయం ఉంటుంది. ఇప్పుడు పిల్లోడికేమో స్కూల్ అంటే భయం, పెద్దోళ్ళకేమో కుటుంబం ఎలా పోషించాలి, ఎలా నడపాలి, అదొక భయం. అవునా? యవనస్తులకి కొన్ని భయాలు, అలాగే వృద్ధులకి ఇంకొన్ని భయాలంట. మరి మనుషులందరికీ భయాలు ఉంటాయి. అవునా? ప్రతి ఒక్కరికి భయాలు ఉంటాయి. అయితే ఈ భయాల నుండి ఎవరు విడిపిస్తారంట? యేసయ్యే. అవునా? హల్లెలూయా. మనం మహిమల నుండి అధిక మహిమకి వెళ్ళాలి. అయితే ఈ భయం ఏం చేస్తుందంట? మనల్ని
ఇంకొక లెవెల్లోకి వెళ్ళకుండా ఈ భయం అడ్డుపడిద్దంట. ఏం అడ్డుపడిద్ది? భయం. అందరూ చెప్పండి, భయం అని చెప్పండి. ఎస్, ఈ భయం అనేది మనల్ని ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్, అనగా ఒక మహిమలో నుండి ఇంకొక మహిమలోనికి వెళ్ళకుండా అడ్డుపడేది భయం అంట. అయితే దీన్ని ఎవరు విడిపిస్తారంట? దేవుడే. అవునా? విడిపించి ప్రతిదండన చేస్తాను అని చెప్తున్నాడు. మరి ప్రతిదండన ఎవరికి? మనకి భయాన్ని పెట్టిన సాతానుకి. అవునా? మనకి భయం ఎవరు పెడతారు? అపవాది. ఈ అపవాది పెట్టే భయాన్ని దేవుడు విడిపించి మళ్ళీ దానికి ప్రతిదండన చేశాడంట. అవునా? ఇది యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం. కాబట్టి ఈ భయాన్ని మనలో నుండి తీసివేశాడంట. అవునా? ఓకే. అయితే దాని కింద కొన్ని వచనాలు ఉన్నాయి, చదవండము. 7 దాకా కొన్ని వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భయాలకు సంబంధించినవి. చదవండి. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పెవలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. చాలండి. ఫస్ట్ ఏం చెప్పాడు? 5వ వచనంలో గుడ్డివారి కన్నులు తెరవబడతాయంట. అవునా? గుడ్డివారి కన్నులు తెరవబడతాయంట. అయితే ఇది నిజంగా జరిగిందా లేదా? ఇప్పుడు గుడ్డివారి కన్నులు దేవుడు తెరిచాడు లేదా? దేవుడు తెరిచాడు. అవునా? కాబట్టి ఆయన అప్పుడే చేయగలడా? ఇప్పుడు కూడా చేయగలడా అద్భుతాలు? ఇప్పుడు కూడా చేయగలడు. గుడ్డివారికి భయం ఉండిద్ది. అవునా? గుడ్డివారికి భయం ఉండిద్ది. నేను జీవితాంతం ఈ అంధకారంలోనే ఉండాలా? జీవితాంతం వెలుగుని చూడకుండా ఉండాలా? జీవితాంతం ఇలాగే ఉండాలని భయం అనేది గుడ్డివాడికి కూడా ఉండిద్ది. అయితే గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు లేదా? స్వస్థపరిచాడు లేదా? అవునా? ఆ రోజు యేసు ప్రభు వెళ్తూ ఉండగా బర్తిలోమై అనే ఒక గుడ్డివాడు ఉన్నాడనమాట. అతడు యేసు ప్రభు అటు వెళ్తూ ఉన్నప్పుడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అన్నప్పుడు వారంతా కూడా ఇదిగో నువ్వు ఆయన పిలవద్దు అని చెప్పినా కూడా ఆ బర్తిలోమై, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాకు చూపు ప్రసాదించు అని గట్టిగా అరిచాడనమాట. అయితే నజరేడైన యేసయ్య అటు వెళ్తా కూడా ఆ గుడ్డివాడి పిలుపుకి దేవుడు ఆగి, నీకేం కావాలి అన్నప్పుడు, నాకు చూపును ప్రసాదించు అనగానే దేవుడు ఏం చేశాడు? ఆ గుడ్డివాడికి చూపును కలుగజేశాడంట. హల్లెలూయా. అయితే అప్పుడేనా ఇప్పుడు కూడానా? అప్పుడేనా ఇప్పుడు కూడా. అవునా? తర్వాత ఇంకేం కలుగు చేశాడంట? చెవిటివారి చెవులు విప్పబడును. చెవిటివారి చెవులు విప్పబడును. ఇది కూడా జరిగిందా లేదా? జరిగిందన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. దేవుడు అద్భుతాలు చేశాడు. అవునా? చెవిటివారి చెవులు కూడా విప్పబడినాయి అంట. గుడ్డివారి కళ్ళు, చెవిటివారి చెవులు కూడా దేవుడు విప్పాడంట. ఆనాడే కాదు, ఈనాడు కూడా విప్పుతాడు. చెవిటివారికి చెవులు ఇచ్చి వారిలో ఉన్న భయాన్ని కూడా తీసివేశారు. ఇవన్నీ భయాలే. ఇంకొక భయం ఉంది. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. ఇంకో భయం, కుంటివారి భయం. కుంటివారు ఎక్కడికైనా వెళ్తారా? మళ్ళాగా ఎక్కడికి వెళ్ళలేరు. మళ్ళాగా వారు ఎటు పడితే అటు వెళ్ళలేరు. కానీ వారు ఒక చోటే ఒక మూలనే కూర్చుంటారు. ఎవడైనా వచ్చి నా మీద దాడి చేస్తాడేమో, నన్ను ఎవడైనా దాడి చేస్తాడేమో అని వాడికి ఒక భయం ఉండిద్ది. అవునా? కానీ దేవుడు ఏం చేశాడంట? ఒకసారి అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహాను అనే 2 శిష్యులు, వీరెవరు? శిష్యులు అన్నమాట. ఎవరు శిష్యులు? యేసు ప్రభు శిష్యులు. అవునా? యేసు ప్రభు అద్భుతాలు చేసి మీరు కూడా అద్భుతాలు చేయండి అని పేతురుకి, యోహానికి కూడా చెప్తారు. కాబట్టి
పేతురు యోహాను అని ఇద్దరు శృంగారం అనే దేవాలయం వద్దన వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అయితే ఆ పేతురు యోహాను వెళ్ళినప్పుడు ఆ కుంటివాడు వాళ్ళిద్దరిని చూచి, వీళ్ళు చాలా డబ్బులు ఉన్నోళ్ళలాగా కనిపిస్తున్నారు, మనకి ఏమైనా వేస్తారేమో, మనకి వెండి కానీ బంగారం కానీ వేస్తారేమో అని వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు జేబులోండి తీసి, ఇంకో బాబు వెండి బంగారం అని ఇచ్చారా? ఇవ్వలా. ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారం ఏమి లేవు, మాకు కలిగింది మీకు ఇచ్చుచున్నాం. అదే ఏంటంట, నజరేయుడైన యేసునామం. హల్లెలూయా. ఆ నామంలో లేచి నువ్వు నడు అనగానే ఆ కుంటివాడు టక్కుని లేచాడంట. హల్లెలూయా. నడవడమే కాదు, గంతులు వేశాడంట. ఒకసారి 7వ వచనం చదవండి. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. ఏం జరిగింది? అద్భుతం. అందరూ అనండి, అద్భుతం అనండి. ఎస్. ఆ కుంటివాడు లేచాడా లేదా? వారిని యేసు నామంలో లెగువు అనగానే కుంటివాడు లేచి ఏం చేశాడంట, గంతులు వేసి పేతురు యోహానులతో పాటు నేను కూడా ఏంటి, ప్రభువా నా దేవా నీ కృపలోనే హర్షించేదా అని గంతులు వేసుకుంటూ వెళ్ళాడంట. అవునా? మరి కుంటివాడి భయం పోయిందా లేదా? కుంటివాడికి భయం పోయింది. ఫస్ట్ చదివాం కదా, భయపడద్దు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. హల్లెలూయా. తర్వాత మూగవాని నాలుక పాడును. ఇక్కడే ఉంది, మూగవాని నాలుక పాడుతుందంట. దేవుడు కుంటి వాళ్ళనే కాదు, మూగవారిని కూడా స్వస్థపరిచాడు. హల్లెలూయా. మూగవారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఆయనకి ఒకటి సాధ్యమయ్యి ఇంకోటి అసాధ్యం అవుతుందా? లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ పోస్టర్ చూసారా? ఈ బ్యానర్ చూసారా? ఈ బ్యానర్లో ఏముంది? యేసు ప్రభు గుడ్డివాడిని స్వస్థపరుస్తున్నాడు. చూసారా? అందరూ చూసారా? నేను ఈ బ్యానర్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించాను, నేనే చేశాను. ఎందుకంటే ఈ బ్యానర్ చూడంగానే మీకు ఒక పాజిటివ్ థింకింగ్ రావాలి, దేవుడు స్వస్థపరిచే దేవుడని. అవునా? మరి దేవుడు ఎందుకు వచ్చాడు? మనలో ఉన్న ప్రతి భయాన్ని, అవునా, శారీరకంగా, ఆయన ఆత్మీయ భయాలనే కాదంట, శారీరకంగా నీకు ఏ భయం ఉన్నా ఆయన తీసివేస్తాడంట. నీకు ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా లేదా క్యాన్సర్ అయినా, అది HIV అయినా కూడా దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. అయితే వాక్యం ఇంత గొప్ప వాక్యం, అవునా? వాక్యంలో ఏముంది? దేవుడు అద్భుతాలు చేసే దేవుడని వాక్యం ఉంది. అయితే మనం ఆ వాక్యాన్ని ఎక్కడికి దించేసాం? వాక్యం స్టాండర్డ్స్ ఏంటి? వాక్యం స్టాండర్డ్స్ అద్భుతాలు, గొప్ప సూచక క్రియలు, ఇంకా గుడ్డివారు కన్నులు పొందుకొనుట, ఇవన్నీ కూడా వాక్యం యొక్క స్టాండర్డ్స్ అన్నమాట. ఈ వాక్యాన్ని మనం ఎక్కడికి దించేసామంటే కిందకి. కానీ వాక్యం ఎక్కడుండాలి? PG స్టాండర్డ్లో ఉన్న వాక్యాన్ని LKG స్టాండర్డ్లో మనం దించేసుకున్నాం. అనగా ఈ అద్భుతాలు, ఈ సూచక్రియల్ని మనం వదిలేసాం. అవునా? మనం వదిలేసాం. ఇంకా క్రైస్తవ సంఘాల్లో ఈ అద్భుతాలు, చర్చిల్లో ఈ అద్భుతాలు ఇవన్నీ జరగకపోవడానికి కారణం ఏంటంటే మన వాక్యాన్ని కిందకి దించేసాం, అనగా మన స్టాండర్డ్కి తగినట్టు. కానీ వాక్యం ఎప్పుడు ఎక్కడుండిది? వాక్యం అంటే అర్థమైందా ఇప్పుడు? వాక్యం అంటే అద్భుతం అంట. అందరూ చెప్పండి, వాక్యం అంటే అద్భుతం అని చెప్పండి. ఎస్. మరి ఈ భయాలన్నీ పోగొట్టాడు. అవునా? కుంటివారి భయం, గుడ్డివారి భయం, మూగ చెవిటివారి భయాలు. తర్వాత ఇంకొన్ని రకాలైన భయాలు ఉన్నాయన్నమాట. అవేంటో చూడండి.
అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. చాలండి. అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారునంట. ఈ సిచ్యువేషన్ ఎవరికైనా వచ్చిందా? అరణ్యం లాంటి సిచ్యువేషన్, అడవి లాంటి సిచ్యువేషన్. మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మన ఒక్కలమే ఒక అరణ్యంలో ఉన్నట్టు, మన చుట్టూ మన బంధువులు స్నేహితులు ఉన్నా కూడా మన ఒక్కలమే అరణ్యంలో మనం చిక్కుకున్నట్లు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? అయితే దేవుడు ఆ పరిస్థితిలో కూడా మనకేం కలుగు చేస్తాడంట? నీళ్ళు ఉబుగుచూ ఉంటాయంట. ఆ పరిస్థితిలో కూడా అడవిలో కాలువలు పారేటట్లు చేస్తాడంట. ఒకసారి 1 సమూయేలు 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడు వారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఇక్కడ దావీదు ఇంకా అతని సైన్యం ఒక చోటుకి వెళ్ళి, ఒక యుద్ధానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అతని యొక్క దేశంలో ఉన్న వారి బంధువులు అనగా వారి పిల్లలు, వారి యొక్క భార్యలు, వారందరినీ ఈ అమాలేకీయులు అనే వారు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతారంట. ఎవరిని? దావీదు పిల్లల్ని, అతని యొక్క భార్యల్ని, వారి యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్నదేమి పెద్దదేమి ప్రతిదాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. తర్వాత చదవండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు ఇంకా అతని యొక్క సైన్యం అంతా కూడా వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలందరినీ చెరపట్టుకుని పోయారంట. ఎవరు? అమాలేకీయులు. అవునా? అంతేకాదు వారి పట్టణాన్ని నాశనం చేసేసారంట. వారి పట్టణాన్ని నాశనం చేసేసారు. అయితే ఇక్కడ వారి యొక్క భర్తలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. అవునా? మామూలుగా భర్తలు ఏడుస్తారు ఎప్పుడైనా? మగవారు ఏడవడం చూసారా? మీరు చూసారా? మగవారు మామూలుగా అయితే సహజంగా ఎప్పుడు ఏడవరు మగవారు. అవునా? కానీ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారంట? వారి భార్యల్ని దేవుడు ఇంకా మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంతో నింపును కదా. టచ్ గొప్ప స్వస్థతని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే గొప్ప స్వస్థతని ప్రకటిస్తున్నాను. టచ్ తగ్గిపోయిందా?
మోకాలు నొప్పులు తగ్గినాయి, నడుము నొప్పి కూడా తగ్గిపోయిందా? హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంది? నడుస్తున్నారా? నడుము వస్తుంది. Wow, what a mighty God we have. Hallelujah. Touch. Right. ఇప్పుడే ఆ కడుపు నొప్పిని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. I command that pain come out in the mighty name of Jesus. Touch. మొత్తం తగ్గిందా? హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ షారోన్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం. స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర, కోల్ఫిల్ సెంటర్, గుంటూరు. దేవుని చేతిలో బలంగా వాడబడుచు యవ్వన దైవజనులు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచర్య చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి
రండి, ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే సమయం.